వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ప్రోటీన్ దోశ అండి. పిల్లలకు ఎప్పుడు ఒకే రకమైన దోశ కాకుండా ఓసారి ఈ విధంగా ప్రోటీన్ దోశ చేసి పెట్టండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు రోజంతా చురుకుదనాన్ని, శక్తిని అందిస్తుంది. దీన్ని చేయడం కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులో నేను అయితే అన్ని రకాల పప్పులు ఉన్న ప్యాకెట్ అయితే కొన్నాను డిమార్ట్కి వెళ్ళి. ఇందులో పల్లీలు, శనగలు, పెసర్లు, బెబ్బర్లు, అలసంద గింజలు, అన్ని రకాల పప్పు దినుసులు అయితే ఇందులో ఉన్నాయండి. ఇది చాలా ఆరోగ్యకరమైన పప్పు దినుసులు. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. బియ్యం ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. వేసుకొని అన్నిటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని ఒకసారి శుభ్రంగా కడగాలి. కడిగి ఆ వాటర్ తీసేసుకొని ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసుకొని ఒక 7-8 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. తెల్లారి చూసినట్లయితే మనకి ఈ విధంగా పప్పులు దినుసులు మొత్తం నానిపోతాయి. చూడండి, చక్కగా ఉడికినాయి. పల్లీలు, శనగలు, బెబ్బర్లు, అలసందలు అన్నీ నానిపోయినాయి. నానిపోయిన వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని అందులో నానబెట్టుకున్న పప్పు దినుసులు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అందులో ఒక 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసేసుకోండి. అలాగే ఒక చిన్న 3-4 అల్లం ముక్కలు వేసుకోండి. అల్లం వేస్తే దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక అర చెంచాడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసేసి కావలసినంత నీటిని పోసుకోవాలి. ఇందులో ఒక కప్పు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా చూపించిన విధంగా రుబ్బుకుంటే దోశలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని ఇది పెద్దలకు వెయిట్ లాస్ కూడా మనకు ఈ ప్రోటీన్ అన్నది తగ్గిస్తుంది. వెయిట్ లాస్ కోసం కూడా ఈ దోశను మనం తినేయచ్చు. కలుపుకొని ఒక అర టేబుల్ స్పూన్ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి పిండి మొత్తము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండి వేసి రౌండ్గా మనం దోశని వేసుకోవాలి. ఇది కొంచెం మందంగా వస్తుంది. మరీ మినప్పప్పుతో వచ్చినట్టుగా అయితే రాదు. కొంచెం అంటే కొంచెం మందంగా ఉంటుంది ఈ దోశ. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. మీ ఇష్టము. ఉల్లిపాయలు తినే వాళ్ళు అయితే వేసుకోండి, లేకుంటే ఉల్లిపాయలు స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం దోశ పైన చుట్టుపక్కల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఆయిల్ వేసేసుకొని ఈ దోశని మంచిగా కాలనివ్వండి. మంచి కలర్ వచ్చే వరకు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ దోశ. పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా దోశనే తినేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి.